మిత్రమా, బ్లడ్ ఆర్ట్ వేయాలనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూస్తే మీరే అద్భుతంగా వేస్తారు. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకోండి, బ్లడ్ కంటైనరు, తర్వాత ఈరసర్ రబ్బర్, 1 నెంబర్ రౌండ్ బ్రష్, 3 నెంబర్ ఫ్లాట్ బ్రష్, ఒక క్లాత్ దగ్గర ఉంచుకోండి. మనం బ్లడ్ ఆర్ట్ తీయబోయేటువంటి చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్రాన్ని మీరు ముందుగా పెన్సిల్తో వేసుకోవాలి. అయితే ఆ చిత్రాన్ని కొంతమంది గ్రాఫ్లో వేస్తారు, కొంతమంది ప్రొజెక్టర్లో వేస్తారు, కొంతమంది ఫ్రీ హ్యాండ్తో వేస్తారు. నేనైతే ఈ వీడియోలో కలరింగ్ దీనిపైన బ్లడ్ ఆర్ట్తో ఎలా వేయాలో ఈ వీడియోలో ఉంటుంది. అయితే ఫ్రీ హ్యాండ్తో ఎలా వేయాలి, ప్రొజెక్టర్తో ఎలా వేయాలి, గ్రాఫ్తో ఎలా వేయాలి అనేది వేరే వీడియోలో అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ బ్లడ్ ఆర్ట్ ఎలా వేయాలో మీకు చూపిస్తున్నాను, చూడండి. పెన్సిల్తో మనమైతే చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ హెడ్ అయితే నేను పూర్తి చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను, ఇది హెడ్ ఎందుకు ముందుగా చేయాలో నేను వీడియో మధ్యలో చెప్తాను, చూస్తూ ఉండండి. మీరు వేసే చిత్రాన్ని అయితే మనం ఫోన్లో చూసుకుంటూ వేయాలనుకుంటే మాత్రం మీరు డిస్ప్లేను ఎక్కువ సమయం వచ్చేలా డిస్ప్లే సెట్ చేసుకోండి. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ వర్క్ను ప్రారంభించండి. ఈ మొదటి కోటింగ్ ఉంది చూడండి, కాస్త వాటర్తో కలుపుకొని లైట్ కలర్లో వేస్తే కనుక మీకు సెకండ్లో ఎక్కడ తిక్కు రావాలి, ఎక్కడ డార్క్ రావాలి, ఎక్కడ లైట్ రావాలి అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది. నేను ఈ హెడ్కు మొదలు వేశాను, అందుకే వేశాను ఎందుకంటే లైట్గా లూజ్గా చేసుకుని ఇక్కడ హెడ్కి అయితే వేయడం జరిగింది. తర్వాత దానికి డార్క్ ఎక్కడ రావాలో మళ్ళొక్కసారి కోటింగ్ చేసుకుంటే కనుక అక్కడ డార్క్ అనేది కనబడిపోతుంది ఆల్రెడీగా. గొప్పగా ఇందులో ఏదో కలపాలి, ఏమో చేయాలని ఏమీ లేదు. ఇందులో కేవలం ఈ బ్లడ్లో ఓన్లీ వాటర్తోని యూజ్ చేసుకొని లూజ్గా టైట్గా చేసుకోవడం, అనుకూలంగా మార్చుకోవడం అనేది జరగాలి. ఇక్కడ మనం లైట్ కలర్ అవసరం ఉంటే కాస్త వాటర్ ఎక్కువ చూసుకొని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఈ బ్లడ్ ఆర్ట్ వేసేటప్పుడు మీరైతే ఖచ్చితంగా గ్లౌస్ అయితే వేసుకోవాలి, ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది అంటున్నారు పేపర్ ఏం వాడతారు ఏది అని. పేపర్ అనేది ఏది వాడినా కూడా 200 GSMకు తక్కువ కాకుండా చూసుకోండి మిత్రమా. ఇక్కడ కూడా పోలికలు మిస్ కాకుండా ఉండాలి. బ్లడ్ను వాటర్ కలుపుకొని జాగ్రత్తగా లైట్ కలర్లో వచ్చేలాగా చేసుకొని మాత్రం ఇక్కడ షేడింగ్ అయితే వేయాలి. అది కూడా ఇది నిర్ణీత సమయంలో మాత్రమే వేయాలి. అంటే లేటుగా చేయడం వల్ల బ్లడ్ అనేది స్మెల్ వస్తుంది, చాలా దారుణంగా ఉంటుంది. ఇది అనారోగ్యం పాలయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి ఓపెన్ చేసి ఇక్కడ అయితే బ్లడ్ స్టార్ట్ చేసినామంటే దాదాపు 1 గంటన్నర లోపల ఈ ఆర్ట్ అయితే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల్ని దయచేసి ఈ ఆర్ట్ వేసేటప్పుడు దగ్గర రానివ్వకండి. ఇప్పుడైతే మనం ఇక్కడ ఆర్ట్ అయితే ఫస్ట్ కోట్ అయితే నడుస్తుంది. సెకండ్ ఫినిషింగ్ అనేది మాత్రం చాలా అద్భుతంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అది వీడియోలో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పటిదాకా అయితే ఫస్ట్ కోట్ అయితే పూర్తి చేసుకున్నాం ఫేస్ మనం. తర్వాత సెకండ్ కోట్లోకి వెళ్తున్నాం. చూడండి ఎంతో అద్భుతంగా ఎక్కడైతే డార్క్ ఉందో అక్కడ మనం చాలా జాగ్రత్తగా వేస్తున్నాం. మన చిత్రలేఖనంలో వెలుగు నీడలే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వెలుగు నీడలను పట్టుకున్నవాడే చిత్రకారుడు. వెలుగు నీడల్ని బ్యాలెన్సింగ్గా వేయాల్సి ఉంటుంది. మీరు ఎంత శ్రమ పడితే అద్భుతమైన ఫలితం అంత ఉంటుంది.
మిత్రమా, జాగ్రత్తగా చూడడం మాత్రం మర్చిపోకు. ఇలా మనం లైట్ కలర్ ఇచ్చే చోట లైట్ కలరు, డార్క్ ఇచ్చే చోట డార్క్ ఎంత బ్యాలెన్సింగ్‌గా వేస్తే అంత అద్భుతంగా అయితే చిత్రం అయితే వస్తుంది. అయితే మీరు కూడా ఎప్పుడైనా బ్లడ్ ఆర్ట్ వేశారా? వేస్తే కామెంట్ చేయండి. మీకేదైనా డౌట్స్ వస్తే మాకు తెలియజేయండి. మీకు ఆన్సర్ నేను ఖచ్చితంగా ఇస్తాను. మిత్రమా, ఈ వీడియోను లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. ఇంకొక అద్భుతమైన ఆర్ట్ ట్యుటోరియల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.